అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఇవాళ సండే ఈవినింగ్ ఒక మంచి పిక్నిక్ స్పాట్కి వెళ్ళబోతున్నాము. నేను మీకు చూపిస్తాను అక్కడికి ఎలా వెళ్ళాలి, డిస్టెన్స్ ఎంత అండ్ ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అవన్నీ చూపిస్తాను. అండ్ ఆల్సో డిన్నర్కి కూడా వెళ్ళబోతున్నాము. అండ్ డిన్నర్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇస్తాను. ఏ రెస్టారెంట్, ఏం తిన్నాము, ఎవ్రీథింగ్. సో ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా రేపు మండే కదా అండ్ అందరూ వర్కింగ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట అండ్ వాళ్ళందరూ కూడా వర్కింగ్. సో అందుకనే సండే రోజే బయటికి వెళ్దాము అనేసి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. సో నాతో పాటు ట్రావెల్ అవ్వండి అండ్ నేను మీకు బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. షామీర్పేట్ లేక్ వచ్చామండి. ఇది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 23 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ అలంకృత రిసార్ట్ దాటిన తర్వాత ఉంటుందన్నమాట. జస్ట్ అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్ అంతే. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి, ఫ్రీ పార్కింగ్. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇలా రాగానే స్టార్టింగ్లో అయినా పార్క్ చేసుకోవచ్చు, లేదంటే వ్యూ పాయింట్స్ ఉన్నాయి కొన్ని, అక్కడి వరకు కూడా మనం కార్ని తీసుకెళ్ళచ్చు. కొద్దిగా ఇట్లా రాకీ రోడ్ ఉంటుంది, కొద్దిగా ప్యాచ్. ఇక్కడ నుంచి మనం కార్ ఆర్ వెహికల్ ఏదైనా సరే, బైక్ అయినా సరే తీసుకెళ్ళి వాటర్ దగ్గరలో పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఫ్రీ పార్కింగ్. లోపల రావడానికి కూడా ఏం టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, మనము ఎవరితోనూ డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎవరికి వాళ్ళు వచ్చేసి చక్కగా కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ దిగేసి ఆ వెదర్ని, ఆ ప్లెజెంట్నెస్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎవ్వరు కూడా వాటర్లోకి దిగట్లేదు. అది నాకు ఒకటి బాగా నచ్చింది. అండ్ ఏ రకంగానూ వేరే వాళ్ళతో మనకి ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండదన్నమాట. మన వెహికల్లో మనం వచ్చేసి అలా కూర్చొని వెళ్ళిపోవచ్చు. క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, బట్ మెయిన్ రోడ్ మీద దిగేసి మనం లోపలికి రావాలి. మేము పర్ఫెక్ట్ టైంకి వచ్చామండి, కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చామన్నమాట. సో బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ దిగినవి. ఎవరైనా ఫోటో సెషన్ చేయాలనుకున్నా సరే ఇక్కడికి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఫుల్ డే మనం ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఏదైనా రిసార్ట్ ప్లాన్ చేసుకొని ఈవినింగ్ ఇక్కడికి రావచ్చు. సో 2 కవర్ చేయొచ్చు అనమాట. ఎంత బాగుంది కదా సన్సెట్. నేను ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యూస్ అసలు చూడలేదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా పెద్ద లేక్ అండి. మనము సిటీలోనే ఉంది కాబట్టి అంతగా దీని మీద ఫోకస్ చేయలేదు, కానీ చాలా పెద్ద లేక్. మనము ఓన్లీ ఈ షాట్ చూసినట్లయితే ఎక్కడికో వెళ్ళాము, ఏ గోదావరి దగ్గరకో ఎక్కడికో వెళ్ళాము అన్నంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది చేపలు కూడా పడుతున్నారండి, అలా సరదాగా ఫిషింగ్ చేస్తున్నారనమాట. అండ్ చుట్టూ లేకుండి మధ్యలో అంతా ఈ రాక్ అనమాట, ఇదంతా వ్యూ పాయింట్. సో అందరూ ఒక చోటు ఉండాల్సిన అవసరం లేదు. సో మనకి ఇలా సెక్లూడెడ్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఏ గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సన్సెట్ టైంకి వచ్చాము, ప్రాపర్ సన్సెట్ కవర్ చేసాము. సూపర్గా ఉంది వ్యూ. అసలు మనకి సిటీ మధ్యలో ఉన్నట్లే ఇది. నాట్ నాట్ ఏ బిగ్ డిస్టెన్స్ అనమాట, చాలా ఈజీగా వచ్చేయచ్చు మనం. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్, మనం కొద్దిసేపు స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీ తోటి. ఎంత బాగున్నాయో ఈ టైడ్స్, ఈ వెనకాల వాటర్ మించి వచ్చే గాలి, ఆసంగా ఉందండి. అసలు మూడ్ ఫ్రెష్ అయిపోతుంది అనమాట ఇక్కడికి వస్తే. ఇక్కడ జస్ట్ అలా కూర్చోవడానికి కూడా ఇలా హట్స్ లాంటివి ఉన్నాయండి. ఒకవేళ ఫోటో సెషన్ కోసం వస్తే అక్కడ రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా దూరంలో, అక్కడ మనం ఫొటోస్ తీసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా వస్తాయి.
ఇక్కడికి కొద్ది దూరంలోనే అలంకృత రిసార్ట్ ఉంది, సమ్మర్ గ్రీన్ అండ్ లియోనియా రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూసేలాగా ప్లాన్ చేసుకోవాలి, కలిసి వస్తుంది. కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు. చాలా రోజుల తర్వాత అలా ఓపెన్ ప్లేస్లో ఎక్కడ మనకి గాలి తగులుతుంటే ఎక్కడ కూడా అడ్డం ఉండదన్నమాట. అలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ చాలా బాగుంది. అక్కడ స్నాక్స్ స్టాల్స్ అలాంటివి ఏమీ లేవండి. ఒకవేళ ఏమన్నా కావాలి అనుకుంటే మనమే బయట ప్యాక్ చేయించుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తినొచ్చు. అండ్ ఇక్కడ బంగారు తెలంగాణ అని ఇలా పెట్టుందండి. సూపర్గా ఉంది, మంచి ఫోటో లొకేషన్ అనమాట. ఏ గైస్, లేక్ దగ్గర అంతా చూడడం అయిపోయింది. కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఇట్స్ సో నైస్. అండ్ ఇప్పుడు నేను దారిలో ఒక పార్క్ ఉందన్నమాట. ఒక పార్క్ అండ్ ఒక టెంపుల్ ఉంది, అవి కూడా చూపిస్తాను. అండ్ ఆ తర్వాత డిన్నర్కి వెళ్దాం. అండ్ లేక్ పక్కనే ఇలా చాలా షాప్స్ ఉన్నాయండి. స్నాక్ స్టోర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం లేక్ పాయింట్ దగ్గర నుంచి, వ్యూ పాయింట్ దగ్గర నుంచి బయటికి వస్తే ఇలా రోడ్డు మీద మనకి స్నాక్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఎదురుగా కొన్ని బండిల్లాగా పెట్టున్నాయి, కొన్ని చిన్న చిన్న షట్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ వంటలు చేయబడును అని రాసి ఉంటుందన్నమాట. సో మనం అక్కడ గ్రాసరీస్ అవన్నీ ఇస్తే వాళ్ళే మనకి వంటలు కూడా చేసి పెడతారు. అండ్ ఈ టెంపుల్ దాటిన తర్వాత కొద్ది దూరంలో ఇలా ఒక దర్గా కూడా ఉందన్నమాట. ఇది పర్ఫెక్ట్ టైం ఏంటంటే దీన్ని చూడడానికి ఈవినింగ్ 4 to 6 అండి. బెస్ట్ టైం అనమాట. 4 కల్లా అక్కడ ఉండాలి అండ్ 6-7 వరకు ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇలా కూర్చోవడానికి వ్యూ పాయింట్ లాగా కొన్ని అందమైన చెట్లతోటి ఇలా కొద్దిగా స్పాట్ పెట్టారనమాట, పార్క్ లాగా. అండ్ దీనికి దగ్గరలోనే ఒక డియర్ పార్క్ కూడా ఉందండి. యాక్చువల్గా అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ అది 5 క్లోజ్ అంట. సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ముందే వచ్చి ఫస్ట్ డియర్ పార్క్ చూసుకొని ఆ తర్వాత లేక్ దగ్గరికి రావాలి. డియర్ పార్క్ పక్కనే హరిత రిసార్ట్ కూడా ఉంటుంది. అండ్ దీని పక్కనే ఇంకొక వ్యూ పాయింట్ ఉందండి. ఇదేంటంటే ఎక్కువగా జనాలు లేరు, మనకి ఊర్లలో చెరువు కట్టు ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది, బెస్ట్ థింగ్ అనమాట. వ్యూ బాగుంది, ఎంత దూరం చూసినా సరే అలా వాటర్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మేము బోల్డ్ అని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయండి ఫొటోస్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలాంటి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ అక్కడ ఇద్దరు చేపలు పడుతున్నారండి, రవ్వలు పడ్డాయంట 2. సూపర్గా ఉన్నాయి అసలు. అంటే బెస్ట్ టైం పాస్ అనమాట. ఇంకా ఆ తర్వాత డిన్నర్కి బయలుదేరాము. డిన్నర్ చేయడానికి వివాహ భోజనంబు రెస్టారెంట్కి వెళ్ళామండి. సూపర్గా ఉంది యాంబియన్స్, బయట నుంచే చాలా డెకరేషన్ ఉందన్నమాట, ఆసమ్గా ఉంది. అండ్ దీనికి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి, జూబ్లీ హిల్స్లో అండ్ పార్క్ లేన్లో. నేను ఈ బ్రాంచెస్ అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలి అనుకుంటే మీకు దగ్గరున్న బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. అండ్ నేను వెళ్ళింది ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ అండి. ఒక ఓల్డ్ రస్టిక్ అపియరెన్స్ ఉందన్నమాట. ఇదంతా వెయిటింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఈ సెటప్ ఆసమ్ అండి, అసలు ఎంత బాగుందో. ఇట్స్ వర్త్ టేకింగ్ ఏ పిక్చర్ హియర్ అనమాట. అండ్ పైన ఉన్న అంత డిజైన్ అదంతా కూడా చాలా ఎథ్నిక్గా ఓల్డెన్ స్టైల్లో గంటలతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ చాలా రీసెర్చ్ తర్వాత ఈ రెస్టారెంట్ని ఎంచుకున్నానండి బర్త్డే కోసం. ఎందుకంటే డిఫరెంట్గా అనిపించింది నాకు నార్మల్ వాటికంటే కూడా. సో జనరల్గా నేను కొత్తవి డిఫరెంట్గా ఉండేవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, చాలా రివ్యూస్ చదువుతాను ఎక్కడికన్నా వెళ్ళే ముందు. సో అలాగే బాగా రీసెర్చ్ చేసి వెళ్ళిందనమాట ఈ రెస్టారెంట్. అండ్ దీని ఓనర్ ఎవరంటే మన ఫిల్మ్ యాక్టర్ సందీప్ కిషన్ ఉన్నారు కదా, ఆయనదనమాట ఈ రెస్టారెంట్. అండ్ స్టార్టింగ్లోనే బెస్ట్తో స్టార్ట్ చేశారండి. ఈ కాంప్లిమెంటరీ లడ్డూస్ అనమాట, హోమ్ మేడ్లా ఉన్నాయి. మనం ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో అంత ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయి. అండ్ నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, సో వెంటనే స్టార్ట్ చేసేసాను. చాలా నచ్చాయి, మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ స్టార్టింగే అంత బాగుండేసరికి ఒక హ్యాపీగా అనిపించింది అనమాట అందరికీ. అండ్ ఇది మెన్యూ అండి, నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీకు మెన్యూ చూపిస్తాను కదా, ఇక్కడ కూడా నేను ఫుల్గా చూపిస్తున్నాను. అండ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కోడి మొత్తం అంటే మెన్యూ చికెన్ గురించి. స్టార్టర్స్, మాంసం అంటే మటన్, అండ్ రొయ్యలు అంటే చేపలు, పీతలు. అండ్ కోడిలో వచ్చేసి మనకి భీమవరం కోడి వేపుడు అంటే బోన్ వస్తుంది అండ్ సెమీ డ్రై ఉంటుంది. బోన్ సెమీ డ్రై ఉంటుంది. అండ్ కోడి రోస్ట్ డీప్ ఆయిల్ ఫ్రై, రోస్ట్ లా ఉంటుంది, టోటల్ రోస్ట్ ఉంటుంది అన్నమాట. అవిసెల కోడి వేపుడు అంటే అవిసెలు మీన్స్ ఫ్లాక్ సీడ్స్ ఫ్లేవర్తో వస్తుంది అన్నమాట కోడి వేపుడు, సెమీ డ్రై ఉంటుంది అది కూడా. జీలకర్ర కోడి వేపుడు అంటే సేమ్ మన చికెన్ మెజెస్టిక్ లాగా ఉంటుంది, బట్ ఏంటంటే ఇది అది సెమీ డ్రై ఉంటుంది కదా, ఇది డ్రై ఉంటుంది, ఫింగర్ కటింగ్ వస్తుంది. స్పైసీ ఇఫ్ యూ మీకు ఒకవేళ స్పైసీ కావాలంటే స్పైసీ ఇస్తాము, మీడియం అంటే మీడియం, ప్లస్ అంటే భీమవరం కోడి వేపుడు అయితే చాలా స్పైసీగా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా ఉంటుంది. అండ్ బ్యాంబూ చికెన్ అంటే స్మోకీగా ఉంటుంది, స్మోకీగా ఉంటుంది. అది మన బ్యాంబూలో పెట్టి తందూరులో చేస్తారనమాట, చాలా బాగుంటుంది, మన సిగ్నేచర్ డిష్. అండ్ గోల్కొండ కోడి వచ్చేసి పొటాటో ర్యాప్లో బోన్లెస్ చికెన్ వస్తుంది. పొటాటో ర్యాప్ ఉంటుంది కదా, అందులో బోన్లెస్ చికెన్ సాఫ్ట్ ఉంటుంది అనమాట, అది క్రిస్పీగా ఉంటుంది, క్రిస్పీ చికెన్ అది. అండ్ వెల్లుల్లి కోడి అంటే మన సాఫ్ట్గా ఉంటుంది అండ్ బోన్లెస్ పీస్ అది. కోడి చిప్స్ అంటే సేమ్ మన చిప్స్ లాగానే ఉంటుంది, 70 to 80% క్రిస్పీగా ఉంటుంది. భీమవరం మాంసం వేపుడు అండ్ మిరియాల మాంసం వేపుడు, జీడిపప్పు మాంసం రోస్ట్ ఏమో టోటల్ రోస్ట్ ఉంటుంది. ఈ రెండు సెమీ డ్రైగా ఉంటాయి అన్నమాట, మిరియాలు అండ్ భీమవరం. ఇవి కూడా టోటల్ స్పైసీగా ఉంటాయి. అండ్ చేప చిప్స్ అంటే సేమ్ చిప్స్ లాగే ఉంటుంది. చేపల వేపుడు బోర్డర్స్ అంటే ఫింగర్ కటింగ్ ఉంటుంది. మన ఫిష్ కొర్రమీను. మేము స్టార్టర్లో షెఫ్ స్పెషల్ చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసామండి. ఇదేంటంటే బోన్లెస్ పీసెస్ ఒక స్టిక్ మీద ఉంటాయన్నమాట, బట్ సెపరేట్ పీసెస్ లాగా ఉండవు, మొత్తం ఒకే పీస్ లాగా ఉంటుంది, ఫుల్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. అండ్ వాటి మీద పెట్టిన మసాలా కూడా చాలా టేస్టీగా ఉందండి. గార్లిక్ కనిపిస్తుంది కదా, కొత్తిమీర, వెల్లుల్లిపాయ ఇవన్నీ ఉన్నాయన్నమాట పైన. అండ్ స్పైసీగా ఉంది. స్పైస్ లైక్ చేసే వాళ్ళకైతే
ఆసమ్ అండి. మనం కావాలనుకుంటే మోడరేట్ స్పైస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ స్టార్టర్ అయితే సూపర్బ్గా ఉంది. ఇది కిడ్స్కి కూడా బాగా నచ్చిందండి. ఈ స్టార్టర్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ స్టార్టర్లో మేము ఫిష్ ఆర్డర్ చేసామండి, తందూరి చేప. ఇది కొర్రమేన్ అనమాట, హోల్ ఫిష్ గ్రిల్డ్ ఫిష్ అనమాట. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఆసమ్, అద్దరిపోయింది అసలు. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా, హాట్గా సాఫ్ట్గా మసాలాతో. అండ్ దాంతోపాటు చట్నీ ఇచ్చారనమాట, గ్రీన్ చట్నీ. ఆ చట్నీలో డిప్ చేసుకొని తింటుంటే చాలా బాగుంది. ఫిష్ జనరల్గా చాలా రేర్గా బాగుంటుందండి రెస్టారెంట్స్లో, అంటే చాలా బాగా చేస్తేనే ఫిష్కి ఆ ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ తర్వాత స్టార్టర్ మేము బ్యాంబూ చికెన్ ఆర్డర్ చేసాము. బ్యాంబూ చికెన్ మా అందరికీ చాలా ఇష్టం అనమాట. అది అందులో చక్కగా స్మోక్డ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగుంటుంది. అండ్ స్పైసీగా ఉంది. స్పైస్ లైక్ చేసే వాళ్ళకైతే ఆసమ్ అండి. అండ్ వీళ్ళు ఒక సాలడ్ ఇచ్చారనమాట, ఆనియన్ అండ్ మయోనైజ్ సాలడ్. కొద్దిగా స్వీట్నెస్ తోటి చాలా బాగుంది ఈ సాలడ్. ఆ మధ్యలో స్టార్టర్స్తో మధ్యలో తింటుంటే ఆసమ్ అనమాట. అండ్ లెమన్ సోడా ఆర్డర్ చేసాము, స్వీట్ లెమన్ సోడా, అది కూడా చాలా బాగుంది. అండ్ రాజమండ్రి రోజ్ మిల్క్ ఆర్డర్ చేసాము, ఇది కూడా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ గోల్కొండ చికెన్ ఆర్డర్ చేసామండి. ఇదేంటంటే మనకి పైన ఆలూ చిప్స్, లోపల ఒక చికెన్ బోన్లెస్ పీస్ ఉంటుందన్నమాట. డిఫరెంట్గా ఉంది. ఇది నేను ఎప్పుడూ ఎక్కడా తినలేదు. ఈ డిష్ క్రంచీగా ఉందన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇంతకు ముందు ట్రై చేయని డిషెస్ కూడా ఇక్కడ తిన్నాను అనమాట. అండ్ ఇంకో 2 మస్ట్ ట్రై పులావ్స్ ఉన్నాయండి, పచ్చిమిర్చి కోడి పులావ్ అండ్ నెల్లూరు మాంసం పులావ్. ఈ 2 కూడా చాలా బాగున్నాయి. నెల్లూరి మాంసం పులావ్ అయితే అసలు సూపర్ అండి. మటన్ పీసెస్ జ్యూసీగా చాలా చక్కగా కుక్ అయ్యి చాలా బాగుంది. ఈ 2 మస్ట్ ట్రై అండి, తప్పకుండా ట్రై చేయండి మీరు వెళ్తే. అండ్ లాస్ట్లో ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్లో జామున్ డిలైట్ అనే మస్ట్ ట్రై డెజర్ట్ని కేక్ లాగా కట్ చేశాను. సో నా బర్త్డే అనేది ఇంత బ్యూటిఫుల్గా జరిగిందనమాట. హలో గైస్, ఇంకా ఇంటికి వచ్చేసాము. ఫుల్ టైర్డ్గా ఉంది, బట్ హ్యాడ్ అన్ ఆసమ్ డే అనమాట. నేను లేక్ గురించి అండ్ రెస్టారెంట్ గురించి, రెండింటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. నేను నార్మల్గా వ్లాగ్స్లో బయటకు వెళ్ళినప్పుడైనా, లేదంటే దాన్ని షూట్ చేయడానికి స్పెషల్గా ఆ ప్లేస్ కోసమే వెళ్ళినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మాత్రం ఏ మాత్రం కూడా తేడా ఉండదన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందంతా మీకు ఇస్తాను, సో దట్ మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా మన ఇంటికి దగ్గరలోనే ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో. సో అదండి ఇవాళ బ్లాగ్, ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తాను. అండ్ మండే రోజు ఈవినింగ్ 5 o'clockకి నేను లైవ్ వస్తాను. సో డోంట్ మిస్ దట్. టేక్ కేర్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.